నమస్కారం జీటీపీల వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం ఈ నెల 18న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ విజ్ఞప్తి. కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కాంట్రాక్టు కార్మిక వర్గం అంతా మే 20న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నారు. సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మొండె శ్రీనివాస్ వెల్లడి. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలి. సింగరేణి కార్మిక సంఘం ఐక్యవేదిక పిలుపు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళా ఏర్పాట్లు పరిశీలించిన గోదావరికని ఏసీపీ ఆర్జీవన్ జీఎం. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం ఈ నెల 18న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ విజ్ఞప్తి చేశారు. గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ద్వారా 100 కంపెనీలతో సుమారు 3000 ఉద్యోగాలను కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. రామగుండం నియోజకవర్గంలో ఈ ప్రాంతం ఎమ్మెల్యేగా ఇప్పటికే 1300 వరకు ప్రైవేటు ఉద్యోగాలను కల్పించామని, అలాగే జాబ్ మేళా ద్వారా మరో 250 మందిని సెలెక్ట్ చేయగా 100 మంది స్థిరంగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18న జరిగే మెగా జాబ్ మేళా ద్వారా 3000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. రామగుండంలో రేపు 18 తారీఖు నాడు మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉన్న విషయం మీరందరికీ తెలిసింది. గతంలో ఇక్కడ ఇంజనీరింగ్ చేసి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా ఉన్నాం, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి. సుమారుగా నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అన్నీ కలిపి సుమారు 12 నుంచి 1300 పైన మందికి ఉద్యోగాలు ఇప్పించిన అవకాశం దొరికింది నాకు. దానిలో మెడికల్ కాలేజీలో దాదాపు 350, 200 పైన ఎన్టీపీసీ లేబర్గా, ఒక 30 మందికి కేశవరాంలో, ఆర్ఎఫ్సీలో సుమారుగా 50 మందికి, ఒక 200 పైన మందికి హైదరాబాద్లో వివిధ విభాగాల్లో సింగరేణి ఆర్జీవన్ జీఎం ద్వారా ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్తో దాదాపు 150 మందిని బయటికి పంపేయడం జరిగింది. వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో తర్వాత వివిధ విభాగాల్లో పనిచేస్తూ నాకు కూడా అప్పుడప్పుడు కలవడం జరిగింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అనేక మంది చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న ఒక ఆలోచన దృష్టి పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారు సింగరేణి ద్వారా మా అభ్యర్థన మేరకు శ్రీధర్ బాబు గారు బలరాం నాయక్ గారితో కలిసి సుమారుగా 100 కంపెనీలకు పైన 100 కంపెనీలు, ఐటీఐలు, ఇండస్ట్రీలు, వివిధ విభాగాల కంపెనీస్ కూడా వాళ్ళ హెచ్ఆర్ రైట్స్తో ఇక్కడనే ఇంటర్వ్యూ చేసి ఇక్కడనే పోస్టింగ్లు ఇచ్చేటువంటి ఒక కార్యాచరణ తీసుకొని మెగా జాబ్ మేళా జరగబోతున్నటువంటి సందర్భంలో మీ ద్వారా యావత్ రామగుండం నియోజకవర్గం దీనిలో భాగస్వాములు అయి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉండి ఇంకా పైకి పోయే వరకు మీ పర్ఫార్మెన్స్ చూపించి
ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చేస్తున్న ప్రయత్నంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ పేరు పేరును ఆహ్వానిస్తా ఉన్నాం. చాలా మంది హైదరాబాద్ ఆ నగరాల్లో కూడా ఉద్యోగాల వేటలో పోయి అక్కడ ఉన్నారు, ఉద్యోగాలు లేవు. తల్లిదండ్రులను కోరుతా ఉన్నాం, మీ పిల్లలను వెంటనే 18 నాడు జరిగేటువంటి జవహర్లాల్ మన స్టేడియంలో పొద్దున్న నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి మీ పిల్లలకు ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రంలో అందరికి కబురు పంపి ఈ జాబ్ మేళలో భాగస్వాములు అయ్యేలా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నా. ఈ మీడియా సమావేశంలో RG1 GM లలిత్ కుమార్, RG2 GM గోదావరికని ఏసీపీ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కాంట్రాక్టు కార్మిక వర్గమంతా మే 20న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనున్నారని CITU RG1 కార్యదర్శి ముండె శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ముద్రించిన పోస్టర్లను, కరపత్రాలను గురువారం RG1 ఏరియా వర్క్ షాప్ పై కాంట్రాక్టు కార్మికుల సమక్షంలో ముండె శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చుతూ కార్మికులను కట్టుబానిసలుగా మార్చాలని చూస్తుందని అన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులను శ్రమదోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనం 24,000గా నిర్ణయించాలని డిమాండ్ చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రోజుకు 175 రూపాయలు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ విధానాలను నిరసిస్తూ 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మే 20న సమ్మె చేయబోతా ఉన్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ 4 లేబర్ కోడ్స్ ఏదైతే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్నాడో ఆ 4 లేబర్ కోడ్స్ను పూర్తి స్థాయిలో రద్దు చేసి పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు పెద్ద మొత్తంలో మే 20న సమ్మె జరగబోతూ ఉన్నది. ప్రధానంగా సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు చాలని జీతాలతోటి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాల కానుంచి హైపవర్ కమిటీ వేతనాల కోసం పోరాడుతున్నప్పటికీ ఇప్పటికి వరకు కూడా అమలు చేయకుండా యాజమాన్యం మీనమేషాలు లెక్కబెడుతున్న పరిస్థితి ఉంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్తగా 1.5-2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేస్తాం, కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి ఉంది. కనీస వేతనం 26,000 అంటే ఒక జీవన పరిస్థితులలో కార్మికుల కుటుంబ సభ్యులు ఎవరైతే భార్యాభర్తలు, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇవన్నీ లెక్కలు తీసినప్పుడు ఒక కార్మికునికి కనీస వేతనం 26,000 అని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కనీస వేతనం రోజుకు 175 రూపాయలుగా నిర్ణయించింది. ఇది అత్యంత దుర్మార్గమైన విషయం. కనీసం మనిషి బతకడానికి, బట్ట కట్టుకోవడానికి, అన్నం తినడానికి, తిండి గింజలు సామాగ్రి కొనుక్కోవడానికి ఈరోజు లెక్కలు వేస్తే 26,000 కనీసం ఇస్తేనే మనిషి బతికే పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ రాజమౌళి, రవీందర్, సమ్మయ్య, రాజు, మల్లేష్, సంజీవ్, జావీద్, సునీల్, శ్రీనివాస్, రజిత, రమ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నోబెల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ సింగరేణి కాలరీస్ కంపెనీ ఆధ్వర్యంలో రామగుండం ఏరియా 1, 2, 3 పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని నిరుద్యోగ యువకుల కోసం దాదాపుగా 100కు పైగా కంపెనీల్లో 3,000కు పైగా చిలుకు ఉద్యోగాల కోసం మెగా జాబ్ మేళా ఈ నెల 18న ఆదివారం ఉదయం 8 గంటల నుండి గోదావరి ఖనిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సండే అంటే 18th మే 2015 మార్నింగ్ 8 o'clock నుంచి మన సింగరేణి స్టేడియం రామగుండంలో ఒక మెగా జాబ్ మేళా అనేది సింగరేణి కంపెనీస్ అలాగే మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అరౌండ్ 100+ కంపెనీస్ ఇప్పుడు అక్కడ రిజిస్టర్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ వచ్చేసి
అరౌండ్ 3000 మెంబర్స్ని రిక్రూట్మెంట్ అయ్యేలాగా విధంగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో 7th ప్లస్ నుంచి పీజీ వరకు అంటే డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేకపోతే ఎన్ని హోటల్ మేనేజ్మెంట్ కానీ, బీ ఫార్మా, ఎం ఫార్మా ఎవరైనా కానీ ఈ 18th నాడు అప్లై చేయొచ్చు. డైరెక్ట్గా రావడం కూడా వచ్చినా కానీ మనం ఎలో చేయడం జరుగుతుంది అనమాట. ఈ 100+ కంపెనీస్లో మేజర్గా ఐటీ, ఫార్మా కానీ, లేకపోతే బ్యాంకింగ్ కానీ, లేకపోతే హాస్పిటాలిటీ రిలేషన్ కానీ, ఫ్రంట్ డెస్క్ సంబంధించిన కానీ, లేకపోతే మోస్ట్లీ డాటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, లేకపోతే నర్సింగ్కి సంబంధించిన కానీ, వీటన్నిటికి సంబంధించి ఈ జాబ్ డిస్క్రిప్షన్ సంబంధించి 3000 జాబ్స్ కానీ ఈ 100+ కంపెనీస్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. మీ రిక్వెస్ట్ అందరినీ ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్ బోత్ మేల్ ఫీమేల్ రామగుండంలో ఈ మెగా జాబ్ మేళాని యూటిలైజ్ చేసుకోవాలి. వీఆర్ రిక్వెస్టింగ్, వీఆర్ అపీలింగ్ ఎవ్రీ. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, డీజీఎం ఎస్టేట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దు చేయాలని మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేలా 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేస్తే యాజమాన్యం చేతుల్లో కార్మిక వర్గం కట్టు బానిసలుగా మారుతాయని, కార్మికుల హక్కుల కోసం పోరాడే ట్రేడ్ యూనియన్లు పోరాడే శక్తిని కోల్పోతున్నాయని, మళ్లీ 1986 నాటి పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. కార్మిక వర్గానికి నష్టం వాటిల్లే 4 లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంలో కదలి రావాలంటే ఒక్కరోజు సమ్మెతో కాదని దేశవ్యాప్తంగా ట్రేడ్ యూనియన్లు నిరవధిక సమ్మెకు పిలుపు ఇవ్వాలని కోరారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత 2014 వచ్చింది. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా కార్మిక విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఈనాడు జగమెరిగినాడు సత్యం. ఎందుకంటే కార్మిక వరకు ఉన్నటువంటి అంతకుముందు హక్కులను కాలరాస్తూ వస్తుంది. ఈ అంతకుముందు మన బొగ్గు ఉత్పత్తి కూడా మన బాయిలు మనమే తవ్వుకునే వాళ్ళం, మన బొగ్గు మనమే తీసుకున్నాం, మన బొగ్గు మనమే అమ్ముకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిందో అందుకు సెంట్రల్ కేంద్రీకరణ చేసింది. ఆ కేంద్రీకరణతో వేలంపాట్లో పాల్గొనమంటుంది. ఆ వేలంపాట్లో పాల్గొనాలంటే ఈ ప్రభుత్వ సంస్థలకు ఈనాడు, ఎందుకంటే క్రమక్రమంగా ఎప్పుడైతే సంక్షేమం కోసం పెట్టుబడులు పెడతారో అది ప్రభుత్వ సంస్థలు వాటికి ఆర్థిక స్తబ్దత ఉండదు. కాబట్టి ప్రైవేట్ రంగాల వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటారు, వాళ్ళు కాంపిటీషన్లో పాల్గొంటారు. వాళ్ళకి చేరే ఉద్దేశం కొద్దీ ఈ టాక్టిక్స్ కొద్దీ వాళ్ళు ఏం చేసినట్టే మోడీ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ఆదాని అమ్మాలని వాళ్ళ హక్కులకు వాళ్లకు లాభాలు చేర్చే విధంగా దానికోసమే ఈ బీజేపీ ప్రభుత్వం నడుము కట్టుకున్నది. అదేవిధంగా ఈ కోడ్ చట్టాలనేది కూడా మీకు అందరికీ తెలిసినట్టు విషయం, నేను కూడా కాస్త నాకు తెలిసిన చెప్తున్నా. అసలు యాక్టింగ్ ఏంది, కోడ్ ఏందనే విధంగా మనం తెలుసుకునేది ఉంటే అసలు ఎంత మర్మం జరిగిందో మనకు అర్థమవుతుంది. బీజేపీ ఇట్లా చేస్తున్నది. మే 20న అఖిల భారత స్థాయిలో భారత కార్మిక వర్గం ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మె జయప్రదానికి కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కృషి చేస్తున్నాయి. ఈ చట్టాలు అమల్లోకి వస్తే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మళ్ళీ 86 నాటి పరిస్థితి ఉంటుంది. కట్టు బానిసలుగా ఉంటాం, ఉరితాళ్ళు వేలాడుతున్నాయి. కనుక భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు స్పందించినాయి. రేపు 20కు పిలుపునిచ్చినాయి. మేము ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం. నిజానికి ఒక్కరోజు సమ్మెతో సాధ్యమైద్దా? మొత్తం అఖిల భారత స్థాయిలో 24 గంటలు సమ్మె చేస్తే అంత పెద్ద ప్రభుత్వాన్ని మనం నిరసన తెలిపి వాళ్ళని చేయగలుగుతామా? చేయలేము. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాలి. అట్లా పిలుపునిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఇవాళ పంజాబ్ రైతులు ఏదైతే ఎస్కేఎం పిలుపుని అంటే 26 కోట్ల మందికి నాయకత్వం ఇచ్చేటువంటి వాళ్ళు ఒక సంవత్సరం అంతా ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి వాళ్ళు అమలు చేసినటువంటి చట్టాన్ని రద్దు చేసుకున్నారు. మొత్తం అదే పార్లమెంటు ఏదైతే వ్యవసాయక బిల్లు కానీ, విద్యుత్ చట్టం కానీ, గిట్టుబాటు ధరల విషయంలో కానీ వాళ్ళు చేసిన పోరాట ఫలితంగా తిరిగి పార్లమెంటు దాన్ని రద్దు చేసింది. మనం కూడా అదే స్ఫూర్తిలో పోతే తప్ప ఇది సాధ్యం కాదు. కనుక దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతాంగ సంఘాలు కూడా రేపు 20 సమ్మెకు మద్దతు ప్రకటించినాయి. వాళ్ళు 26 కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా 50 కోట్ల మందికి నాయకత్వం వహిస్తున్నటువంటి మన ట్రేడ్ యూనియన్. కనుక రేపు జరిగేటువంటి బంద్లో మొత్తం సింగరేణి కార్మిక వర్గం
పాల్గొనాలి, జయప్రదం చేయాలి. మన శక్తి ఏందో మనం కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచాలి. అట్లా కాకపోతే మాత్రం ఈ కార్మిక చట్టాలు అమలైతే మనకు ఉరితాళ్ళు అమలైనట్టే. ఇప్పటికే ప్రైవేటీకరణ మన్ను మషనం అంతా మన మెడకు చుట్టుకుంది. ఈ కార్మిక చట్టాలు కూడా ఈ కోరలు వీకేస్తే కార్మిక వర్గానికి ఏమీ లేదు. కనుక మే 20న జరిగేటువంటి సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం సంపూర్ణంగా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున నేను సింగరేణి కార్మిక వర్గానికి ఈ మీడియా సమావేశంలో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు జక్కుల నారాయణ, ఐ కృష్ణ, మిట్టపల్లి కుమార్, ఏడుకుండలు, రాములు, నరేష్, అశోక్ కుమార్, రవీందర్, డేవిడ్, లక్ష్మణ్, రాజనర్సు, శేఖర్, బీరయ్య, రాజాబాబు తదితరులు ఉన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నెల 18న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లు గోదావరికని ఏసీపీ మడత రమేష్, RG1 GM లలిత్ కుమార్లు పరిశీలించారు. గోదావరికని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహణ కొరకు చేయవలసిన ఏర్పాట్లను ఏసీపీ జీఎంలు, పోలీసు, సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. జాబ్ మేళకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులకు సరిపడు షామియానాలు, చల్లదనం కొరకు కూలర్సు, తగు త్రాగునీరు, హెల్ప్ డెస్క్ కౌంటర్లు, రిజిస్ట్రేషన్ కౌంటర్లు, ఇంటర్వ్యూల కొరకు ప్రత్యేక స్టాల్సు, స్టేజీ ఏర్పాట్లు, అభ్యర్థుల ఎంట్రీ ఎగ్జిట్ దారుల గురించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఎస్సీ సివిల్ వరప్రసాద్, వసంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరిఖని. గోదావరిఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్ హబ్, ఆయుర్వేద, హోమియో సెంటర్, ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ సెంటర్, మాతా శిశు ఆసుపత్రిలో ఉన్న డెంటల్ సెంటర్, కంటి విభాగం, గర్భిణీ మహిళల వార్డు, ల్యాబ్, ఆరోగ్య మహిళా కౌంటర్లు, డ్యూటీ ఏకో రూమ్, వివిధ ఓపీ రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డయాగ్నోస్టిక్ హబ్ వద్ద అన్ని రకాల వైద్య పరీక్షలు తప్పనిసరిగా జరగాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సంఖ్య పెరగాలని, దీనికి జిల్లా యాంత్రాంగం నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని అన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లును ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అన్నారు. ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులు కూర్చునే విధంగా అధికంగా కుర్చీలు వేయాలని, ఓపీ రూమ్ వద్ద సిట్టింగ్ అరేంజ్మెంట్లు పెంచాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో రోగులు వీక్షించేందుకు వీలుగా 2-3 ప్రదేశాల్లో టీవీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. నూతనంగా ఆసుపత్రికి వచ్చిన ఆర్ఎంఓ డాక్టర్ విజయ్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్ఎంఓ డాక్టర్ విజయ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ మేరకు RG1 ఏరియాలో పలు కాంట్రాక్టు కార్మికులకు అడ్డాలపై గురువారం దేశవ్యాప్త సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దేశాన్ని పాలిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అన్నారు. కార్మికుల హక్కులను మోడీ సన్నిహితులను కట్టబట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు. మన పూర్వీకులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి మోడీ అనుచరులకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు.
ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు యజమానులకు బానిసలుగా మారే అవకాశం ఉందని, పని గంటలు, కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లాంటి అనేక హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మే 20న సమ్మెలో సింగరేణి RG1లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు మేదరి సారయ్య, రమేష్, విశ్వనాథ్, శ్రీనివాస్, రత్నకుమార్, ఉపేందర్, రాజు, రవి, శ్రీనివాస్, కిరణ్, రాములు, రాజేందర్, మధు, మహేందర్లతో పాటు కార్మికులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలో శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయానికి రాగినేడు గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారవేత్త మల్క మధు సుజాత దంపతుల కుమార్తెకు సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడంతో ఏసీని అందజేశారు. పెద్దపల్లి జిల్లా రాగినేడులో ఈ నెల 19న జరగనున్న శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మల్క మధు సుజాత దంపతులు దేవస్థానమునకు ఎయిర్ కండిషన్ ఏసీని తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదర్ సోదరులైన కోలేటి శ్రీనివాస్, ఆలయ ప్రధాన పూజారి రాజేశ్వర్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ పోతురాజులు భూమయ్యలకు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మలక మధు సుజాత దంపతులకు ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరారు. గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా సరస్వతి నది కలిసి త్రివేణి సంగమం ఏర్పడిన చోట కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కరాలు గురువారం ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం త్రివేణి సంగమంలో గణపతి పూజతో గురువారం సరస్వతి పుష్కరాలు ప్రారంభం కాగా ఉదయం 5:40 శ్రీ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానాలు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గాండ్ర సత్యనారాయణరావు, హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద తదితరులు పుష్కర స్నానం ఆచరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం ఈ నెల 18న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ విజ్ఞప్తి. కేంద్రంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కాంట్రాక్టు కార్మిక వర్గం అంతా మే 20న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నారు. సిఐటియు RG1 కార్యదర్శి మొండె శ్రీనివాస్ వెల్లడి. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణి కార్మికులు విజయవంతం చేయాలి. సింగరేణి కార్మిక సంఘం ఐక్యవేదిక పిలుపు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళా ఏర్పాట్లు పరిశీలించిన గోదావరికని ఏసీపీ RG1 GM. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.